అందరికీ నమస్కారం. 5 రాష్ట్రాల ఎలక్షన్స్కి సంబంధించి కౌంటింగ్ పూర్తయింది, రిజల్ట్ వచ్చింది. కానీ సంచలనాలు నమోదయ్యాయి. కనీసం తమిళనాడులో 10, 20 సీట్లు వస్తాయనుకున్న టీవీకే అక్కడ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళ్తుంది. దాంతోపాటుగా టీఎంసీ బెంగాల్లో ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇంకొక అడుగు ముందుకేస్తే స్టాలిన్ ఎవరైతే ఉన్నారో తమిళనాడు సీఎం ఓడిపోయిన పరిస్థితి. నిజంగా చూస్తే అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, ఎందుకు ఈ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయి, ఈ విషయాలు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం భరద్వాజ్. నమస్తే అండి సార్. టీవీకే సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా చూస్తే ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి కూడా ఉంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 118, కానీ ఇంకా 107, 110 లోపే 108 స్థానాల దగ్గర ఉంది. 118 సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, కనుక ఇంకా యాక్చువల్ రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. లీడ్లో ఉన్నవే చెప్తూ వస్తున్నారు, కొన్ని గెలిచేసింది కూడా ఆ పార్టీ. కాబట్టి ఇప్పుడు దాదాపుగా వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఎవరితోనూ పొత్తు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, పొత్తు పెట్టుకోకుండా విజయ్ సొంత కాళ్ళ మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎలా చూస్తుంది భారతీయ జనతా పార్టీ దీన్ని అనేది ఒక ఆశ్చర్యకరమైన పరిణామం. ఒరిజినల్గా వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక 50 వరకు విజయ్ గెలవగలిగితే, ఒక 55, 60 వరకు ఏడీఎంకే గెలవగలిగితే బీజేపీకి ఎలాగో కొన్ని స్థానాలు వస్తాయి. ఇవన్నీ కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దానికి విజయ్ని ముఖ్యమంత్రిగా పెడితే అప్పుడు విజయ్ తమ కంట్రోల్లో ఉంటాడు. అలా తన కంట్రోల్లో నడిచేటువంటి ఒక ప్రభుత్వం తమిళనాడులో ఉండాలనేది భారతీయ జనతా పార్టీ కళ. ఆ కళ నెరవేరట్లేదు అనే పరిస్థితి ఇప్పుడు. అంటే విజయ్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వెళ్ళిపోతే ఆయన ఎన్నికల్లో కూడా ఎవరితోనూ కలిసి పోటీ చేయలే, తను ఒక్కడే పోటీ చేశాడు. గెలిచిన తర్వాత అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ ఎగ్జిట్ పోల్స్లో ఒక సర్వే 2 సర్వేలు మాత్రమే ఆయన గెలుస్తాయని చెప్పినాయి. అవును, మిగిలిన సర్వేలన్నీ డిఎంకే గెలుస్తాయని చెప్పాయి. కానీ ఈ సర్వేల్లో వచ్చినటువంటి ఆ 2 సర్వేల్లో వచ్చినటువంటి విషయాన్ని ఆధారం చేసుకున్నా మరొకటి అనేది పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆఫర్ వచ్చింది విజయ్కి అని 2 రోజుల క్రితం ఒక వార్త. ఆ ఆఫర్ ఏంటంటే ఇదే నేను ఇందాక చెప్పిన ప్రపోజల్, ఏడీఎంకేతో మిమ్మల్ని కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తాం అని ఒక ప్రతిపాదన చేశారు. విజయ్ దానికి ఓకే చెప్పలా, వచ్చి మాట్లాడుకోండి అని చెప్పారు వాళ్ళు. అయితే నేను రాను, నేను ఇలాగే వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ గెలుపు అనేది ఏదైతే ఉందో, మనం ఎన్ని స్థానాలు గెలుస్తామో క్లారిటీ వచ్చాక మాట్లాడుకోవడం బెటర్ అని సున్నితంగా తిరస్కరించి సీన్లో నుంచి తప్పుకున్నాడు. అంతే తప్ప ఢిల్లీ వెళ్ళి హడావిడిగా ప్రతిపాదనలు ఏమిటి అని మాట్లాడాల. ఈ హోల్డ్ అవటం అనేది మంచిగా అయింది. ఇప్పుడు తనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతున్నాడు. సో ఇప్పుడు ఎవరి సపోర్టు అక్కర్లేదు అతనికి, అతనే ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చు. ఆ పరిస్థితి వస్తే మన మాట వింటాడా విజయ్ అనేది వీళ్ళ గొడవ, బీజేపీ గొడవ, కేంద్ర ప్రభుత్వం గొడవ. ఆయన ఒక మాట చెప్పుకున్నాడు, గతంలో 2 చర్చలు వచ్చినాయి ఆయన పార్టీ పెట్టగానే. భారతీయ జనతా పార్టీ పెట్టించింది ఈ పార్టీని, ఏది టీవీకే అనే పార్టీని విజయ్తో పెట్టించింది వాళ్లే. పెట్టించడానికి రీజన్ ఏంటంటే డిఎంకేని వీక్ చేయాలనేది ప్రోగ్రామ్ బీజేపీకి. డిఎంకేని దెబ్బకొట్టి పక్కకు పంపించాలంటే ఆ ఓట్ బ్యాంకుని బలంగా చీల్చేవాడు కావాలి, ద్రవిడ ఓట్ బ్యాంక్ని. ఆ ద్రవిడ ఓట్ బ్యాంక్ని బలంగా చీల్చగలడు విజయ్ అనే నమ్మకంతో అతన్ని ప్లాంట్ చేశారు వీళ్ళు అనే ఒక అభిప్రాయం నడిచింది. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం కోసం విజయ్ని డిఎంకే ప్లాంట్ చేసింది అనే వార్తలు కూడా నడిచినాయి. అంటే ఆ అభిప్రాయాలు కూడా నడిచినాయి బయట సర్క్యులేషన్లో. అయితే ఇతను ఎవరి చేతిలో కత్తి, బీజేపీ చేతిలో కత్తా లేకపోతే డిఎంకే చేతిలో కత్తా అని ఒక చర్చ జరిగింది. అయితే ఈ చర్చల వేటిలోనూ విజయ్ కత్తిగా మారతాడా లేదా అనేది ఎవరు మాట్లాడలేదు. ఒక 2 సర్వేలు మాత్రం పసిగెట్టినాయి ఏదో జరగబోతోంది అని. ఈ
డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు, ఇది నిజమా కాదా అనుకుంటుండగా రిజల్ట్స్ మొదలయ్యి టోటల్గా విజయ్ దిశగా వెళ్ళింది సీన్. అంటే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే డిఎంకే మొదట 3వ స్థానంలోకి పడిపోయి ఏడీఎంకే 2వ స్థానంలోను, డిఎంకే 3వ స్థానంలోనూ కొనసాగుతూ నెమ్మదిగా డిఎంకే రైజ్ అయింది. రైజ్ అయ్యి 62, 63 దాకా వచ్చింది ఇప్పటికి ప్రస్తుతానికి. ఇది ఇంకా పెరిగితే 2-3 పెరుగుతుందేమో మ్యాక్సిమం, అంతకు మించి పెరిగే ఛాన్స్ లేదు, తగ్గినా ఆశ్చర్యమూ లేదు. అయితే ఓటర్ ఎందుకు డిఎంకే నుంచి ఇటువైపుకి టర్న్ తీసుకున్నాడు టీవీకే పార్టీ వైపు అనేది చూస్తే కొంత స్టాలిన్ విధానాలలో ఆయన చాలా యాక్సెస్ ఇస్తాడు జనాలకి, ఎవరినైనా ఈజీగా కలుస్తాడు, ఇవన్నీ నిజాలే అయినప్పటికీ కూడా ఆయన వ్యవహార శైలిలో కొంత నిర్ణయం అమలు జరగాలి అన్న పద్ధతి ఉంటుంది. దాంతోపాటు అక్కడ కుటుంబ పాలన ఉంది అనేది ఒక గొడవ. కుటుంబ పాలన సహజంగానే ఉంటుంది, ప్రాంతీయ పార్టీలు అన్నిట్లోనూ ఉన్న సమస్య అది, డిఎంకే ఒకటే కాదు. ఇలాంటి కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి స్టాలిన్ మీద, కానీ ఇంత మాత్రానికే ఓడించేస్తారా అనేది డౌట్. సర్వేల్లో ఎందుకు ఎక్కడి నుంచి చెప్పారు, ఏ సోర్స్ నుంచి చెప్పారు అంటే వాళ్ళు రోడ్డు మీద జనాలతో మాట్లాడారు. రోడ్డు మీద జనాలు అంత వ్యతిరేకంగా లేరు ఆయనకి, స్టాలిన్కి, కాబట్టి వాళ్ళ ఒపీనియన్స్ అలా ఉన్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడో తేడాలు కూడా జరిగినాయి ఇదే టైంలో అనేది అర్థమవుతోంది. ఈ గ్రౌండ్ లెవెల్ ఓట్లు దెబ్బతీసినాయి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అనేది అర్థమవుతున్న విషయం. అంటే ఈ గ్రౌండ్ లెవెల్లో అంటే డిఎంకేకి సాలిడ్గా పడాల్సిన ఓట్లు ఉన్నాయి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉన్నాయి. అయితే ఈ సాలిడ్గా పడాల్సిన ఓట్లు డీవియేట్ అయినాయి. రెండోది ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా ఇటే వచ్చింది విజయ్ వైపు, ఆయన సక్సెస్ఫుల్గా అయ్యాడు. దాంతోపాటు ఏడీఎంకేకి పడే ఓట్లు కూడా ఇటే వచ్చినాయి. ఓకే, ఏడీఎంకే స్థానాలు కూడా విజయ్కే వచ్చినాయి. దాంతో ఆయన పెద్ద నెంబర్ క్రియేట్ చేశాడు ఇప్పుడు. సో ఎవరు కిల్ అవుతారు అంటే ఏడీఎంకే ఎన్నికల తర్వాత అంతర్ధానం అయిపోతుంది, దాని పాత్ర ముగిసింది అని మాట్లాడారు చాలామంది. కానీ ఇప్పుడు కంఫర్టబుల్ ఒక 50 సీట్ల పైన వాళ్ళు కొట్టేలా కనిపిస్తున్నారు. వీళ్ళు 60 దాటారు డిఎంకే వాళ్ళు 50 దాటి ఉన్నారు. కనుక ఏడీఎంకే ఈ ఎన్నికల్లో వెళ్ళిపోతుంది అనే వార్త కరెక్ట్ కాదు, వాళ్ళ ప్రజెన్స్ ఇంకా అవసరం ఉంది. అందులో నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టీవీకే అధికార పార్టీగా ఎమర్జ్ అయితే అందులోకి వెళ్ళొచ్చు, కొంతమంది డిఎంకేని యాప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అలా ఆ పార్టీ కుళ్ళి కృషించి తర్వాత ఎప్పుడో ఇంకో 2 ఎన్నికల తర్వాత మరణిస్తుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇబ్బంది ఏమీ లేదు, అది వాళ్ళ పరిస్థితి. ఓకే, అలా విజయ్ ఎమర్జ్ అవుతూ వచ్చిన పద్ధతి అంటే ఆయన మీద రకరకాల విమర్శలు చేశారు కదా. అవును, ఫ్యామిలీ కూడా డిస్టర్బెన్స్ చేశారు, కేసులు పెట్టారు, సినిమాలు ఆపారు. ఇప్పుడు ఆయన పాటలు టీవీల్లో ప్రసారం కానివ్వలేదు, ఆయన సినిమా ఆపారు. ఇన్ని చేసినప్పటికీ తను సీరియస్గా రియాక్ట్ అవ్వలేదు, రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయలేదు. ఎవరు చేశారు? కేంద్ర సమాచార శాఖ నుంచి జరిగింది అది. అంటే బీజేపీ వాళ్ళు తను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు మొదట్లో. ఇందులో భాగంగానే త్రిషకి ఈయనకి ఉన్నటువంటి ఒక సంబంధాన్ని రోడ్డు మీద పెట్టింది కూడా బీజేపీనే. నాగేంద్రన్ అనేటువంటి బీజేపీ నాయకుడు మీడియాతో మాట్లాడుతూ విజయ్ జనంలోకి రావడం లేదు అంటారు, కానీ ఆయన్ని త్రిష పంపించాలి కదా అన్నాడు. ఈ నాగేంద్రన్ వ్యాఖ్యల మీద ప్రపంచం కొంచెం వైలెంట్గానే రియాక్ట్ అయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కూడా కోప్పడ్డారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా బీజేపీ నుంచే ఎక్కువ ఇబ్బందులు జరిగినాయి టీవీకేకి. డిఎంకే కొన్ని విషయాల్లో సపోర్ట్ చేసే ప్రయత్నం చేసింది టీవీకేని. ఓకే, అప్పుడు ఈయన టీవీకే అనే పార్టీ డిఎంకే చేతిలో పనిముట్ట అనే డౌట్ వచ్చింది జనాలకి. అంటే ఇతని వైఫ్ డివోర్స్ కేసు, ఆవిడ వచ్చి నా కేసు ఫైనల్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను, ఇదే ఇంట్లో ఉంటాను ఇలా చెప్పడం, ఈ వ్యవహారాల మీద రియాక్షన్స్ వచ్చినాయి అన్ని సెక్షన్స్ వైపు నుంచి. ఈ రియాక్ట్ అయిన సెక్షన్స్లో కొంతమంది దీన్ని వాడేసుకోవాలి అని కూడా డిసైడ్ అయిపోయారు క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టడానికి. అలాగే విజయ్ కొడుకు ఇంటి పేరు మార్చుకున్నాడని ఒక ప్రచారం.
అతను కూడా హాస్టల్లో ఉంటాడు. అన్ఫాలో చేశాడు ఇన్స్టాగ్రామ్లో అని ఇలా 100 చర్చలు జరిగినాయి, 100 విషయాలు వచ్చినాయి మార్కెట్లోకి. అయితే ఈ సందర్భంగా విజయ్ ఒక మాట చెప్పాడు జనాలను ఉద్దేశించి, మా ఇంట్లో 100 గొడవలు ఉండొచ్చు, అది నేను పరిష్కరించుకుంటా, అది మా ఇంటి గొడవ. నా ఇంట్లోనే కాదు, మీ ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ ఈ సమస్యలు ఉంటాయి, వాటిని మీరు పరిష్కరించుకుంటారు. ఇంటి గొడవ వేరు, రోడ్డు మీదకి వచ్చాక గొడవలు వేరు. రోడ్డు మీద గొడవల్లో మీకు వచ్చిన సమస్యలను నా దృష్టికి తీసుకురండి, వాటిని నేను పరిష్కరిస్తాను. ఇంటి సమస్యలు పట్టించుకోలేనాడు, ఇది పరిష్కరిస్తావా, ఇలాంటి మాట్లాడగద్దు. ఒకసారి గెలిపించి చూడండి, నేను చేసింది చూడండి, దాన్ని బట్టి మాట్లాడుకుందాం. ఇలా వెళ్ళింది ప్రసంగం. అది జనాలని బాగానే కనెక్ట్ చేసుకుంది. ఇలాంటి కొన్ని ప్రయత్నాలు ఇతను చేశాడు, సక్సెస్ఫుల్గా జనాల్ని పట్టుకోగలిగాడు. కానీ అది చాలదు. జనాలలో ఇతను ఈ పార్టీ మీద ఉన్నటువంటి 2-3 ఆరోపణలతో పాటు ప్రధానంగా కుటుంబ పాలనని ప్రతిష్ఠింపజేస్తున్నారు. ఇది ఏ ప్రాంతీయ పార్టీ అయినా చేసేది అదే. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి తమిళ ఓటర్కి. దాంతోపాటు వాళ్ళకి ఒక కల్చర్ ఉంది. ఒక 5 ఏళ్లకు ఒక పార్టీని, ఇంకో 5 ఏళ్లకు ఇంకో పార్టీని ఎన్నుకునేటువంటి ఒక కల్చర్ ఒకటి. ఎంజీఆర్ విషయంలోనే అది జరగల. 2 సార్లు అయ్యాడు. అంటే ఆయన 72లో పార్టీ నుంచి బయటకు వచ్చాడు, డిఎంకేలోంచి. ఆ తర్వాత 76లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా ఆయన పోటీ చేశాడు. పోటీ చేసిన తర్వాత ఆయనకి మంచి, అంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అంతకుముందు 60 ఏళ్ళు. అప్పుడు గెలిచాడు సక్సెస్ఫుల్గానే. ఆ తర్వాత 72లో ఆయన పార్టీ నుంచి బయటకు పంపించారు. ఆయన ఏడీఎంకే అని పెట్టుకున్నాడు. ఈ ఏడీఎంకేగా ఎంజీఆర్ పార్టీ పెట్టిన తర్వాత, ఆ తర్వాత ఎప్పుడు ఎన్నికలు జరిగింది 76లో, అప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి నుంచి దాదాపు 87లో చనిపోయే వరకు ఆయనే ముఖ్యమంత్రి. మధ్యలో ఇంకెవరు లేరు. ఏమిటి జరిగింది, ఎందుకింత బలంగా ఎమర్జ్ అయ్యాడు ఆయన అంటే, ఎంజీఆర్కు ఉండేటువంటి ఆ చరిష్మా అవన్నీ ఆ రోజున ఆయన ఎమర్జ్ అయిపోయాడు. డిఎంకేని పక్కకు నెట్టాడు. 10 ఏళ్ళు ఆయనే సీఎం. అదే ఇప్పుడు విజయ్ ఆయనకు పొలిటికల్ ట్రావెల్ ఉంది ఎంజీఆర్కి. విజయ్కి అదేమీ లేదు. డైరెక్ట్ సినిమా నుంచి డైరెక్ట్గా వచ్చాడు. కానీ స్టడీ చేశాడు. తనేమీ ఈజీగా పార్టీ పెట్టేశాడు అని అనుకోను నేను. తను కొంత స్టడీ చేశాడు. ఈ పార్టీ మీద నెగిటివ్ మాటలు చాలామంది మాట్లాడారు, కానీ టీవీకే మీద. టీవీకే అంటే త్రిష, విజయ్, ఇంకేటేదో కలిపి టీవీకే అన్నారని ఇలాంటి మాటలు ఉన్నాయి. సరే, ఉన్నప్పటికీ ఆయన సక్సెస్ఫుల్గా గెలవగలిగాడు. జనాలు ఆయన్ని ఐడెంటిఫై చేశారు. ఇతను ఉపయోగపడతాడు అని అనుకుని అతనికి బాధ్యతలు అప్పచెప్పాడు. అతను ఎలా నిర్వహిస్తాడో చూడాలి కదా. ఈ రోజునే క్రిటిసిజం మొదలు పెడితే ఎలాగా. ఇంకోటి సార్, అంటే త్రిష ఒక భూమికి పోషించబోతుంది, మరో జయలలిత కాబోతుంది ఎంజీఆర్ లాగా ఈరోజు ఆవిడ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆమె హోమ్ మినిస్టర్ కాబోతుంది. అలాంటిది ఏదైనా అవకాశం ఉందా? అంటే ఎంజీఆర్ గారి క్యాబినెట్లో జయలలిత ఎప్పుడూ లేదు. ఆవిడ పార్టీ వరకే పరిమితం. ఓకే. ఇప్పుడు ప్రభుత్వంలో ఎప్పుడు ఆవిడని తీసుకోలేదు ఆయన. పార్టీలో ప్రచార కార్యదర్శి అనే పదవి ఉండేది ఆవిడకి. ఓకే. ఆ పదవి మేరకు ఆవిడ ఉండేది. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అనేది ఆ రోజున ప్రచారం, ఇప్పటికీ తెలుసు అందరికీ. అయితే ఇక్కడ జయలలితని బైపాస్ చేసిన సందర్భం కూడా ఉంది ఎంజీఆర్ లైఫ్లో. ఒక 2 years 3 years వాళ్ళిద్దరూ పెద్దగా మాట్లాడుకోలేదు. ఆవిడ రాజ్యసభకి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. ఈయన లత అనే ఆవిడ ఇంకొక ఆర్టిస్ట్కి ప్రచార కార్యదర్శి పదవి ఇచ్చాడు. అలా నడిచింది. అలా ఆవిడకి జయలలితకు ఒక పెద్ద జర్నీ ఉంది, త్రిషలాగా కాదు. ఆయన 72లో పార్టీ అనుకున్నప్పటి నుంచి ఆయనతో పాటు ట్రావెల్ అయింది. అనేక కష్టాలు పడింది. ఎంజీఆర్ చనిపోయినప్పుడు ఆయన పార్థివ దేహం తీసుకెళ్లేటువంటి ఆ వ్యాన్ వెనకాల వెళ్తుంటే ఆవిడని పైకెక్కే ప్రయత్నం చేస్తే కింద పాడేశారు. ఆవిడ భరించింది అది. ఓకే. ఆ తర్వాత డిఎంకే గెలిచినప్పుడు కరుణానిధి గారు సభలో ఉన్న టైంలోనే జయలలిత మీద అటాక్ జరిగింది. దాదాపుగా బట్టలు తీసేసే లెవెల్కి జరిగింది. అప్పుడు కూడా ఆవిడ అవమానపడ్డారు, కానీ ఏమీ రియాక్ట్ కాలేదు. మరి నేను చెప్తాను సమాధానం అన్నారు. శబ్దం చేశారు, అట్లాగే చేశారు. గెలిచింది ఆవిడ. ఈ గెలవడానికి ముందు ఎంజీఆర్ చనిపోయినప్పుడే అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన వైఫ్ని జానకి రామచంద్రన్ పెట్టారు. ఆవిడ కొంతకాలం చూసి, ఈ పాలిటిక్స్ నాతో అయ్యే పని కాదమ్మా, నువ్వు చూసుకో,
నేను ఇక్కడ నుంచి నిష్క్రమిస్తున్నాను అని చెప్పి ఆవిడే చెప్పింది. అని ఆవిడ ఓపెన్ చేసేసింది. ఇంకా తర్వాత వీడిని ఏ విధంగానూ ఎలిగేట్ చేసే పరిస్థితి లేదు ఎవరికి. అక్కడ నుంచి స్ట్రైట్గా ఆవిడ అలా జీవితాన్ని గడిపింది. ఆవిడకి పెళ్లి లేదు, పిల్లలు లేరు. అలాగే ఇక్కడ కూడా త్రిష గారికి పిల్లలు, పెళ్లి గొడవ లేదు. ఈవిడకు కూడా ఒక అంటే ఈవిడకుండే ఇవి ఈవిడకున్నాయి. త్రిష, జయలలిత వీళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. అది కూడా చెప్తున్నారు, కంపారిజన్స్ కూడా. ఆ కంపారిజన్స్ ఇవన్నీ రకరకాలు తీసుకొచ్చినప్పటికీ ఆవిడ లైఫ్ వేరు, ఈవిడ లైఫ్ వేరు. ఆవిడతో పోలిస్తే ఈవిడది కంఫర్టబుల్ లైఫే. ఓకే. అక్కడ ఆ రోజుల్లో ఆవిడని ఇబ్బంది పెట్టిన లాంటి మనుషులు ఇక్కడ లేరు కదా ఆవిడని ఇబ్బంది పెట్టడానికి. అలా అన్ని విధాలా జయలలిత కంటే బెటర్ పొజిషన్లోనే ఉన్నారు. కానీ జయలలిత గారి విల్ చాలా పెద్దది. ఆ రేంజ్ విల్ ప్రదర్శించి వీడు నడిపిస్తుందా ముందుకి పార్టీని అనేది చూడాలి. ఓకే. ఏదేమైనా ఇంకొక ప్రచారం ఉంది ఈవిడికి. ఇప్పుడు ఆయన 2 నియోజకవర్గాల్లో పోటీ చేశాడు. ఒక నియోజకవర్గం ఉంచుకుని ఒకటి వదిలేయాలి. ఆ వదిలేసిన నియోజకవర్గంలో ఈవిడిని ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించుకుని మంత్రి పదవి ఇస్తాడు అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈవిడికి అంటే కీలకంగా మారింది ఇప్పుడు. సందర్భం వచ్చింది కాబట్టి, ఆవిడ ఉన్నారు కాబట్టి, ఆవిడ ప్రజెన్స్ ఉంది కాబట్టి ఆవిడకు ఒక గుర్తింపు దొరికింది. ఇలా మన ఆవిడ దీన్నంతా మెటీరియలైజ్ చేసుకుంటారా, రాజకీయాల్లోకి వచ్చేసి ఏదో చేస్తారా అనేది ఆవిడ పర్సనల్ గొడవ. ఆవిడ వస్తారా రారా అనేది తర్వాత. ఆవిడ ఒక వీడియో కూడా ఉంది, నేను ముఖ్యమంత్రిని అవుతానని ఎప్పుడో చేసిన 10 ఏళ్ల క్రితం చేసిన వీడియో అది ఇప్పుడు చెప్తున్నారు. ఇలా 100 రకాల గొడవలు ఉన్నాయి ఆ ఏరియాలో. ఓకే. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే విజయ్ ఆయన పార్టీ పెట్టాడు, జనంతో రోజువారీ ఇంటరాక్ట్ అయ్యాడు, ఏదో పద్ధతిలో ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీతో ట్రావెల్ అవ్వకుండా సొంతగా నిలబడితే ఏమిటి పరిస్థితి? వీళ్ళు ఎలా చూస్తారు? అమిత్ షా గారు క్షమిస్తాడా? ఆయన ఆల్రెడీ ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చాడు ఈయనకి. నువ్వు రా, నేను ఏడీఎంకే వాళ్ళతో మాట్లాడతాను, ఇద్దరిని కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని. ఈయన రాలా, ఇక్కడే చూద్దామంటే ఎన్నికల రిజల్ట్స్ వచ్చాక బలాన్ని బట్టి చూద్దాం అన్నట్టు ఎన్నికల రిజల్ట్స్లో ఈయనే బలవంతులని తేలిపోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి అనేది వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన విషయం, అవతల వాళ్ళ గురించి. సో విషయం చాలా క్లియర్గా ఉంది, చాలా పద్ధతిగానే విజయ్ ఎమర్జ్ అవుతూ వచ్చాడు. 2 ఇయర్స్ ఉంది. రామారావు గారి లాగా 9 నెలల్లో అధికారం కాదు, ఒక 2 ఇయర్స్ జర్నీ ఉంది ఇక్కడ. ఈ జర్నీని కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. ఓకే సార్. ఒకటంటే లాస్ట్ దీంట్లో స్టాలిన్ గారు ఓడిపోయిన పరిస్థితి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి అతను కళ్ళతూరు నుంచి అక్కడి నుంచి ఓడిపోయే పరిస్థితి, అంటే ఒక వేవ్ వస్తే అలాగే క్రియేట్ ఉంటా, లేదా ఆయన పరిపాలన మీద ఏదైనా వాళ్ళకి డౌట్ అంటే నిశ్శబ్ద విప్లవం లాగా వచ్చింది. ఇది పెద్ద వేవ్ ఏం కనబడలా. విజయ్ గెలిచేస్తున్నాడు అని 2 సర్వేలలో అన్నారు. డిఎంకే ఓడిపోవడానికి ప్రభుత్వ వ్యతిరేకత బలమైన కారణం అని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ సర్వేల వాళ్ళకి బయటలు ఇచ్చిన వాళ్ళందరూ వాళ్ళే డిఎంకేని కోరుకున్నారు. వాళ్ళు మళ్ళీ అంత మాత్రం చేత వాళ్ళు డిఎంకే మనుషులేం కాదు. కాకపోతే వాళ్ళు ఉన్న ఏరియాలు రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళతో అభిప్రాయాలు తీసుకుని ఒక ఒపీనియన్గా ఫామ్ చేస్తారు. ఆ ప్రకారం తమిళనాడు సమాజంలో స్టాలిన్ వెళ్ళనేం కాదు, కాకపోతే ఆయన గెలుపు సాధించలేకపోయాడు అంతే. కాబట్టి ఆయన ప్రెజెన్స్ ఉంది, ఆయన మంచి నెంబరే సంపాదించుకోగలిగాడు గౌరవప్రదంగా. నెక్స్ట్ ఏమిటి, వాట్ నెక్స్ట్ అనే దగ్గర కీలకం. ఎటు వెళుతుంది ఈ ప్రయాణం అనేది. సో విజయ్ వరకు చూస్తే ఆయన సక్సెస్ఫుల్గా పార్టీని పెట్టుకున్నాడు, నడుపుతాడు. ప్రభుత్వాన్ని ఆయన ఏకోన్ముఖంగా ఎవరి మద్దతు లేకుండానే కంటెస్ట్ చేశాడు. ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానంటే బీజేపీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అగమ్య గోచరం. అంటే వాళ్ళ కంట్రోల్లో ఉండడం. అతను గనక ప్రభుత్వాన్ని మొదలు పెడితే వాళ్ళ కంట్రోల్లో ఉండడు. అప్పుడు పరిస్థితి ఏంటి? త్రిష ఆవిడ్ని అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు జయలలిత అంటే ఆవిడ సీఎం అయిపోతుంది, సీఎం అయిపోతాను అని చేసిన వీడియోకి ఇదా లింకు. అప్పుడు బీజేపీ విజయ్ని తీసి ఆవిడని పెడతారా? మళ్ళీ ఆ స్టోరీయేనా? పాత స్టోరీ మళ్ళీ విజయ్ ఏమైపోతాడు, వీళ్ళ మధ్య బంధాలు జరగొట్టేస్తారా అమిత్ షా గారు వచ్చి? ఇలా 100 కాన్స్పిరసీ థియరీలు ఉన్నాయి. ఆవిడ తిరుమల వెళ్ళారు, ఏదో దేవుడికి దండం పెట్టుకున్నారు, వచ్చి ఈయన్ని కలిశారు, ఈయన్ని గ్రీట్ చేశారు. ఆశీర్వదించడం కాదులేండి, గ్రీట్ చేశారు.
వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక లాంగ్ జర్నీ ఉంది. మ్మ్. వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి నటించారు. చేసుకోవచ్చు. మ్మ్. ఎందుకంటే ఆయనకు డివోర్స్ అయిపోయింది కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు. ఇన్ని విధాలా నడుస్తున్న సమయంలో ఈవిడ్ని జయలలితని కలిపేదో రకరకాల అభిప్రాయాలు మారుతున్నారు, కానీ అంత ఈజీ కాదు. విజయ్ కూడా దీన్ని ఎంటర్టైన్ చేస్తాడని నేనైతే అనుకోవడం లేదు. మ్మ్. ఆవిడ ఆసక్తిని బట్టి డిసైడ్ అవుతుంది. ఉంటే ఉండొచ్చు, మ్మ్. రాజకీయాల్లో కొనసాగచ్చు, ఏదైనా కావచ్చు, అంతవరకే.